శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సొసైటీ కార్యదర్శి కుందా రామ్ నారాయణ తెలిపారు. ప్రతి సబ్జెక్టులోనూ 95% పైగా మార్కులు సాధించారని చెప్పారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ఫీజుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 553 మార్కులు సాధించిన బి వర్షిత, 514 మార్కులు సాధించిన టి శ్రీనివాస్, 491 మార్కులు సాధించిన దయాసాగర్కు సొసైటీ కార్యదర్శి కుందా రామ్ నారాయణ, స్కూల్ ప్రిన్సిపల్ ఏఎల్ నరసింహమూర్తి, 10వ తరగతి ఇన్ఛార్జ్ టీచర్ ఆర్ రామకృష్ణరాజు, శారదా విద్యా సంస్థల ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ శాల్వాతో కప్పి సత్కరించారు. ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కుందా రామ్ నారాయణ మాట్లాడుతూ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రతి సబ్జెక్టులోనూ 95% పైగా మార్కులు సాధించారని అన్నారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ఫీజుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసేవలో అంకితమై ఉన్నామని అన్నారు. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా జూనియర్ కాలేజ్, శారదా డిగ్రీ కాలేజ్ మొదలైన విద్యా సంస్థలన్నీ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ ఏఎల్ నరసింహమూర్తి మాట్లాడుతూ 2009లో 7 విద్యార్థులతో ఈ స్కూల్ ప్రారంభమైందని, తరువాత దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తుందన్నారు. పేదవారికి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 26 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, అందరికీ 95% పైన మార్కులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ, ప్రిన్సిపల్ నరసింహమూర్తి ప్రోత్సాహంతో 10వ తరగతి ఉపాధ్యాయుల బృందం కలిసి సాధించిన సమిష్టి విజయమని తెలిపారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, రోబోటిక్స్, బ్రిడ్జ్ కోర్సు వంటి సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అనుబంధ సంస్థ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొన్న 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమైన ఫలితాలు సాధించింది. అట్లాగే మన పిల్లలు మంచి రిజల్ట్స్ ప్రతి సబ్జెక్టులోనూ 95% పైన సాధించారు. ఇది మన ఏరియాలో ఏంటంటే మన తక్కువ ఫీజులతో అత్యుత్తమైన నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థ మన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో ఈ సందర్భంగా మనం ఏంటంటే మన స్కూల్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి మనం ప్రోత్సాహ బహుమతి సన్మానం చేయడం జరుగుతోంది. అలాగే అట్ ద సేమ్ టైం మిగతా మన టీచర్లందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతోంది. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ మీ అందరికీ తెలిసిందే. గత 50 సంవత్సరాలుగా మనం విద్యాసేవకు అంకితమై ఉన్నాం. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా జూనియర్ కాలేజ్, శారదా డిగ్రీ కాలేజ్ మొదలైన విద్యా సంస్థలన్నీ కూడా మనం ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో చాలా అద్భుతంగా మన విద్యార్థులు మంచి ఫలితాలతో ముందరికి పాస్ అయ్యారు. అలాగే మన టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా వారి సాయశక్తులా కృషి చేసి మన విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా మేము సగర్వంగా మన పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. నేను గత 16 సంవత్సరాలుగా శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. లోగడ ఒక 36 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఈ స్కూలు 2009లో 7 విద్యార్థులతో స్టార్ట్ చేశాం. ఎందుకంటే అన్ని సంస్థలు విజయవాడలో ఎల్కేజీ నుంచి పీజీ నడుపుతున్నారు కాబట్టి మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడిపేటువంటి సంస్థలు శారదా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ మరి గోల్డెన్ జూబ్లీ చేసుకుని ఆ సందర్భంగా ఎల్కేజీ నుంచి పీజీ 10th క్లాస్ వరకు కూడా ఏర్పాటు చేయాలని రామనారాయణ గారు కోరిన చేత మరి వారు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఇంకా విద్యార్థులకి సేవ చేయాలనే దృక్పథంతో నన్ను ప్రిన్సిపాల్గా చేశారు. ఫస్ట్ సంవత్సరం 7 విద్యార్థులతో 100% తీసుకొచ్చాం. తరువాత దరిమిల అది రైజింగ్ సన్ లాగా మన పాఠశాల దినదాభివృద్ధి చెందుతూ 242 మంది విద్యార్థులతోటి గత 2 సంవత్సరాల కిందటి వరకు కూడా నడిచి ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అత్యుత్తమ ఫలితాలు రావడం, కొంతమంది మరీ పేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య ఇవ్వాలనేటువంటి సంకల్పంతో స్టార్ట్ చేసేటువంటి పాఠశాల అయినప్పటికీ కొంతమంది విద్యార్థులకి అక్కడ దుస్తులు అవి అన్నీ ఫ్రీగా ఇవ్వడం ఒక
10 నుంచి 12 మంది విద్యార్థులు, ఇప్పుడు 172 మంది స్ట్రెంగ్త్ నడుపుతున్నాం. ఈ సంవత్సరం 26 మంది విద్యార్థులు వెళ్ళారు. అందరికీ కూడా 95% పైన సబ్జెక్టులో వచ్చాయి. తెలుగులో 99 అమ్మాయి సాధించింది, ఫస్ట్ ర్యాంకు. అలాగే హిందీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ ర్యాంక్ 96 వచ్చింది. మ్యాథ్స్లో కూడా 96 వచ్చింది. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారైనటువంటి శ్రీ కుందా రామనారాయణ గారు, అట్లాగే శారదా ఇంగ్లీష్ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు వారైనటువంటి శ్రీ ఏఎల్ఎన్ మూర్తి గారు వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉన్నటువంటి 10వ తరగతి ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి సాధించినటువంటి సమిష్టి విజయం అండి ఇది. వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ద పనేషియా ఫర్ ఆల్ ఎవిల్స్. అంటే విద్య మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఆయన ఆనాడే 18వ శతాబ్దంలోనే ఆయన చెప్పినటువంటి మాట. మరి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు ఇచ్చేటటువంటిది విద్య మాత్రమే. ఆ సంపదే వాళ్ళని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. అదే ఆదర్శంతో మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి ఈ యొక్క విజయంలో కారకులయ్యి పిల్లల్ని మంచి విద్యని, మంచి మార్కుల్ని వాళ్ళకి 10th క్లాసులో అందించినట్లయితే వాళ్ళ జీవితానికి బంగారు భవిష్యత్తుని అందించిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క పరంపరలో ఉపాధ్యాయ బృందము, అట్లాగే విద్యార్థులు మాకు అందించినటువంటి కృషి కూడా అమూల్యమైనటువంటిది. దానికి నిదర్శనమే ఈనాటి ఈ ఫలితాలు. ఈ యొక్క అవకాశం మాకు అందరికీ కల్పించినటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీకి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కారణమైన మరి యాజమాన్యం కృషి, అలాగనే ఉపాధ్యాయుల కృషి ద్వారా ఇలాగ ఉత్తీర్ణత పొందడం అనేది చాలా సంతోషదాయకం. అలాగే తదుపరి వీరి విద్య గురించి కూడా ఏమాత్రం ఆలోచన లేని పరిధిలోకి యాజమాన్యం దృష్టి తీసుకొని కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీసే కానీ, తర్వాత రోబోటిక్స్ ఫెసిలిటీసే కానీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఎలా నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎలాగా, బ్రిడ్జ్ కోర్సెస్ ఎలాగ సంపాదించాలి ఏంటి, ఇవన్నీ సులువుగా రావడానికి మన యాజమాన్యమైన సిఏ కుందా రామనారాయణ గారు కూడా ఆయన వంతుగా ఎంతగానో కృషి చేసి విద్యార్థుల భావి భవిష్యత్తు కోసం ఇంటర్మీడియటే కానీ తర్వాత డిగ్రీకి కూడా ఎన్నో అత్యున్నత స్థాయిలోకి ఆలోచన కలిగి ఇంతవరకు కూడా ఈ ఫలితాలు సాధించడానికి కారణమైన యాజమాన్యం, అలాగే ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.